తండ్రిగా ప్రేమించి తండ్రిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. దేవుని పరిశుద్ధ వాక్యమును ధ్యానించే సమయంలో వాక్యమును బోధించే నమస్కారాన్ని ఆలకించే మనందరికీ దేవుని పరిశుద్ధ తండ్రిగా నడిపించే ఈ పరిశుద్ధ సమయంలో ఇందులో దేవునితో దైవ వాక్యమును స్వీకరించుదాం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శ్రీమంతుడు అధిపతి అయిన పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. కృప కలిగిన తండ్రి, రోజంతా నీవు మాతో ఉండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు, వందనములు. తండ్రి దేవా, నీతో ఉండటానికి, నీవు మాట్లాడే మాటలను ఆలకించడానికి మా యొక్క 3 రోజుల విలువైన సమయాన్ని మీ సాన్నిధ్యంలో గడపడానికి వచ్చుకున్నాము. కానీ ఈ సందర్భంలో మీ యొక్క పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి. కానీ దేవ, ఈ ప్రాంగణం అంతా కూడా నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి సాతానునికి ఎటువంటి అవకాశం లేకుండా నీ యొక్క అగ్నితో కచ్చవేయమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి దేవ, నీ వాక్యం ఆలకించేటప్పుడు సాతాన వాక్యాన్ని తీసుకుపోకుండా నీవు కాపాడండి. వచ్చే ప్రతి వాక్యము మా యొక్క హృదయంలో అంతరాళంలో ఉండి అది 300గా ఫలించులాగున చేయండి. తండ్రి దేవ, మరి సమయంలో వాక్యాన్ని ఆలకించబోయేవారు శ్రద్ధగా ఆలకించే అవగాహన చేసుకునేటట్టు, వాక్యములు విశ్లేషిస్తున్న లాభను మీ యొక్క పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. నా సొంత మాటలు కాకుండా నీవేమైతే గుమిగూడిన ఈ ప్రజలకు తెలియపరచుకున్నావో ఆ సత్యాన్ని వారికి బయలుపరచమని మేము అడుగుతున్నాము తండ్రి. సర్వేశ్వర, మరి యొక్క పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించి మాకు సదా తోడుగా ఉండమని మా నాలుగురు మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి బ్రతిమాలుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ముందుగా ఈ ధ్యాన పడడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాలి. ఎందుకంటే మీరు చాలా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ వారము చాలా పవిత్రమైనటువంటి వారం. ఎందుకంటే నిన్నటి దినాన్ని మనం చూసాం, యేసుక్రీస్తు ఆత్మ శరీరములతోటి మోక్షానికి వెళ్ళడం. అవునా కదా? నిన్నటే మనం ధ్యానించాం. ఆయన మోక్ష
ఎవరైనా చదవగలరా? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 2వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకొనిన అపోస్తలులకు పవిత్రాత్మ ద్వారా ఆజ్ఞలు ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చారు తాను వెళ్ళక ముందు. ఏంటి ఆజ్ఞ? 4వ వచనం చూడండి. ఆయన వారితో ఉన్నప్పుడు వారిని ఇట్లా ఆజ్ఞాపించారు. అదే ఏంటి ఆజ్ఞాపించారు? మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టు నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏం ఆజ్ఞించారు? మీరు యెరూషలేము విడిచిపెట్టండి. మీరు యెరూషలేములోనే ఉండండి. నేను మీకు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను. అందుకే మనం చూస్తున్నాం. తర్వాత చూడండి 11వ వచనం. వారు ఏం చేశారు? వారు యెరూషలేములో ప్రవేశించి తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళి 14వ వచనం చూడండి. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియమ్మ, ఆయన సోదరులు ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వారు ఏం చేశారు? వారందరూ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు చేపట్టి వారందరూ కూడా ఆ మేడ గదిపై, ఏ మేడ గది? ప్రభు కడవారాత్రి తన యొక్క శరీర రక్తాలను అప్ప ద్రాక్ష రసన రూపంలో ఇచ్చినప్పుడు వారు ఉన్నటువంటి ఆ మేడ గదిలోనే వీళ్ళందరూ కూడా గుమ్ముగూడి ఏం చేశారు? ఎడతెగక, మామూలు ప్రార్థన కాదు, మధ్య మధ్యలో బ్రేక్స్ ఏం లేవు, లంచ్ టైం, డిన్నర్ టైంలో ఎడతెగక వారు ప్రార్థన చేశారు. అంటే ప్రభు మోక్షానికి వెళ్ళిన తర్వాత 10 రోజుల పాటు ఆ మేడ గదిపై, ఆ మేడ గదిలో శిష్యులందరూ ఎవరితో కలిసి? తల్లి మరియతో కలిసి ప్రార్థించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చేస్తుంది మీరు కూడా అదే పని మీరు చేస్తున్నారు. నిన్నే మోక్షాలోకం అయ్యారు ప్రభు. మీరందరూ కూడా ఎత్తైన మేడ గది, ఈ విశాఖపట్నం ఎత్తైన ఈ కొండ గదికి మీకు వచ్చారు. అందరూ గుమిగూడి ఉన్నారు. అనేక మంది మనుషులు, స్త్రీ పురుషులు అందరూ ఉన్నారు. అనేక మంది స్త్రీలతో కలిసి ఉన్నారు. తల్లి అమ్మతో కలిసి ఉన్నారు. ఆ తల్లి మనల్ని ప్రోగ్ చేసింది. ఎంత అదృష్టం! అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ యొక్క సమయంలో మీరు ఎన్ని రోజులు అయితే ఉన్నారు అన్ని రోజులు మౌన ధ్యానం, మౌనంగా ఉండాలి. మన మౌనంలో ఆ తల్లి దేవుడు అంటే ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించాలి. ఈ 3 రోజులు ఇక్కడ దేవుడితో ఉన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం మనం ఎక్కువ సమయాన్ని గడపాలి. ఎందుకంటే దేవుడు అనే ఆత్మని కుమ్మరించుకుంటున్నాడు. వచ్చే ఆదివారం నాడు మనం పెంతెకోస్తు పండుగ కొనియాడుతాం. దేవుడు తన యొక్క ఆకాశాన్ని విప్పి మనపైన తన యొక్క పరిశుద్ధాత్మని నింపుతాడు. ఆ ఆత్మని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆనాడు వారు యెరూషలేములో ఏమైతే చేశారో ఈ రోజు మనం కూడా ఇక్కడ చేస్తున్నాం. అందుకే మీరందరూ అదృష్టవంతులు, ధన్యులు. అందుకే మిమ్మల్ని అభినందించాను.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పే మాట మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తారా లేదా? అంగీకరిస్తారా? గుడ్. ఇప్పుడు మనం ఎక్కువగా నేను అపోస్తల కార్యం గురించి చెప్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేసినటువంటి అనేకమైన కార్యాలు మనకి అపోస్తల కార్యం దీని అపోస్తల కార్యములు అంటారు. కానీ దీనికి ఒక మరో కొత్తగా పేరు కూడా ఆయన దైవ పండితులు చెప్పారు. ఏంటది? పవిత్రాత్మ కార్యములు. అపోస్తలే చేస్తారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వీరి ద్వారా కార్యాన్ని నెరవేర్చారు. ఇప్పుడు మళ్ళా చూస్తాం. 4వ వచనం చూడండి. ఆయన వారు ఉన్నప్పుడు వారికి ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక. యెరూషలేము అంటే ఏంటండి? యెరూషలేము అంటే ఏంటి? ప్రార్థన. యెరూషలేము నా పాదపీఠం. ప్రభు చెప్తున్నారు పవిత్ర నగరం. ఆ పవిత్ర నగరాన్ని విడిచిపెట్టండి. ఎందుకన్నారు ప్రభు? ఆల్రెడీ కొంతమంది విడిచివేశారు. యేసు ప్రభు పునరుద్ధానం అయిన రోజు, ఆ రోజే కొంతమంది అవికి చెల్లాచెదరైపోయారు. 2 శిష్యులు ఎవరో గ్రామాన్ని వెళ్ళిపోతున్నారు. మౌసపాలు ఆ గ్రామం నుండి అయి ఉండొచ్చు. మేము ఈ నాయకుడు నమ్ముకున్నాము, మాకు సాధించేది ఏమీ లేదు అనే ఆలోచనతో గబగబా వారిద్దరికి వారు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశారు? వారిని ఆపారు, వారితో మాట్లాడారు. వారిలో ఉన్నటువంటి నిరాశను పోగొట్టారు. వారి ముఖంలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చారు. మార్చి వారి ఇంటికి తిరిగి ప్రభు ఈ 40 రోజులు మనం పాస్కా కాలాన్ని మనం వెచ్చించాలి. 40 రోజులు. ఈ 40 రోజులు ప్రభు చేసిన పనేంటి? వీరు ఎవరైతే ఎత్తుకోతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు ఒక దగ్గరికి చేస్తున్నారు. యెరూషలేముని విడిచిపెట్టకుండా వారిని కాపాడుతున్నారు. యెరూషలేముకి వస్తున్నారు. అప్పుడు ఏమన్నారు? నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండుతూ. తండ్రి చేసిన వాగ్దానం ఏంట? వాగ్దానం చూడండి, మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం ఉంటుంది. 14:26 చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26. కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు కల్పనకు తెచ్చును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానం గురించే ప్రభు యేసు ఈ రోజు శిష్యులతో చెప్తున్నాడు. తండ్రి మీకు ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానం నెరవేరబోతుంది. కనుక మీరు యెరూషలేమును విడిచిపెట్టకుండా ఈ యెరూషలేములో నుండి మీరు ప్రార్థనలో ఈ సమయాన్ని వెచ్చించండి అనగానే వారు ఆ విధంగానే వేచి ఉన్నారు, ప్రార్థన చేశారు. ఏదైనా యోహాను నీటితో బాప్తిస్మం ఇచ్చారు, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మచే జ్ఞాన స్నానం పొందుదురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆల్రెడీ వారు జ్ఞాన స్నానం పొందారు. ఎవరి ద్వారా? ఎవరు ఇచ్చారు వారు జ్ఞాన స్నానం? జాన్ ద బాప్టిస్ట్, బాప్టిస్ట్ యోహాను. మరలా ఇంకొక జ్ఞాన స్నానం వారు పొందబోతున్నారు. ఎవరి ద్వారా? పవిత్రాత్మ.
బాప్తిస్మ యోహాను ఇచ్చినటువంటి జ్ఞాన స్నానం ఇటువంటిది మత్తయి సువార్తలో చూడండి 3వ అధ్యాయం 11వ వచనం. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బాప్తిస్మము ఇచ్చుచున్నాను. కానీ నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతో అగ్నితో జ్ఞానస్నానం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా, బాప్తిస్మ యోహాను ఇచ్చేది కేవలం నీటితోటే. యేసు ప్రభు కూడా ఆ యొక్క బాప్తిస్మానికి వెళ్ళారు నీటితోటే. బాప్తిస్మ యోహాను వారి యొక్క జ్ఞానస్నానం పొందుతున్న వారికి ఏం చెప్పారు? హృదయ పరివర్తన చెంది అది కేవలము పాప క్షమాపణకై. కానీ ఈరోజు ప్రభువు చెప్తున్న వాగ్దానం, నేను నా యొక్క పరిశుద్ధాత్మను మీపై ప్రోక్షించి మీకు నూతనమైనటువంటి అభిషేకం నేను ఏర్పాటు చేస్తున్నాను. మనం కూడా చిన్నప్పుడు జ్ఞానస్నానం తీసుకున్నాం, అవునా కాదా? ఇంచుమించు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన చిన్నప్పుడు జ్ఞానస్నానం తీసుకున్న వాళ్ళమే. మన తర్వాత ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత మనం మళ్ళా ఇంకొక అభ్యర్థులు పొందాం. ఏంటది? భద్రమైన అభ్యర్థి. మరి ఏంటి? జ్ఞానస్నానంలో మనం పరిశుద్ధాత్మను పొందాం. భద్రమైన అభ్యర్థిలో కూడా మనం పరిశుద్ధాత్మను పొందుతున్నాం. జ్ఞానస్నానం పొందినప్పుడు మనం చిన్న పసిబిడ్డలు ప్రభు పేరిట మనము ఆ యొక్క జ్ఞానస్నానాన్ని బాప్తిస్మాన్ని మనం పొందుకున్నాం. ఇప్పుడు భద్రమైన అభిషేకంలో మనమేంటి? పరిశుద్ధాత్మను పొందుకొని మనం ఒక సైనికుడు వలె మనం తయారవుతాం. యేసుక్రీస్తు పేరిట మనం యుద్ధాన్ని చేయడానికి మనం అభిషేకం పొందిన వాళ్ళం. ఆ ఆత్మనే పరిశుద్ధాత్మను ప్రభు యేసు కూడా పొంది ఉన్నారు. జ్ఞానస్నానం ఆయన కూడా బాప్తిస్మ యోహాను దగ్గర పొందారు. ఆ ఆత్మ సహాయాన్ని యేసు ప్రభు ఎల్లప్పుడూ కోరుకున్నారు. అసలు పరిశుద్ధాత్మ ఏంటి? పరిశుద్ధాత్మ త్రియేక సర్వేశ్వరులో మూడవ వ్యక్తి. పితతోను సుమిత్రతోను సరి సమానం, వేరే కాదు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలో ఒక వ్యక్తి. సాధారణంగా ఏంటంటే పరిశుద్ధాత్మ అనగానే కొన్ని రూపాలు మాత్రమే మనకు గుర్తొస్తాయి. ఏదో అని వెళ్ళే గాలి కానీ, అగ్ని కానీ, పౌరులు కానీ, మేఘాలని, ఇలా రకరకాలు మనం అనుకుంటాం. పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి. ఎందుకంటే మన కథోలిక సంఘంలో ఎక్కువగా పరిశుద్ధాత్మ గురించి ధ్యానించాం. చాలా అరుదు. తండ్రితో మనం మాట్లాడతాం. తండ్రి దేవుడు. తండ్రి దేవుడి గురించి మనకి ఎన్నో విషయాలు తెలుసు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు. ఆయన తండ్రి యొక్క ప్రేమను అందరికీ సువార్త రూపంలో పంచారు. కాబట్టి యేసుక్రీస్తు గురించి కూడా మనకు తెలుసు ఒక వ్యక్తిగా. కానీ పరిశుద్ధాత్మ వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు భిన్నంగా ఒక మనిషిలాగా మనకి ఎక్కడ కనబడలేదు.
అందుకే మనం ఆ యొక్క పరిశుద్ధాత్మ మీద మనకి సరైనటువంటి అవగాహన మనం పొందలేకపోతున్నాం. పరిశుద్ధాత్మలో ఒక వ్యక్తి, యేసుక్రీస్తు తాను ఈ లోకంలో మానవ రూపాన్ని దాల్చడానికి ముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్మనే. అందుకే మనం చదువుతాం కదా, తల్లి మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన పుట్టుకే పరిశుద్ధాత్మతోటి, ఆయన సువార్త పరిచర్య కూడా పరిశుద్ధాత్మతోనే మొదలైంది. యోహాను దగ్గర బాప్తిస్మం పొందుకున్నాం. అలాగే తన యొక్క సంఘాన్ని నిర్మించి ఆ సంఘము యథావిధిగా వెళ్ళాలి, ముందుకు సాగాలని అనుకున్నప్పుడు కూడా తన యొక్క పరిశుద్ధాత్మని ఈ లోకంలో శిష్యులపై కుమ్మరించారు. అదే పెంతెకోస్తు, అదే మన క్రైస్తవ సంఘము యొక్క పుట్టినరోజు. అప్పుడు నుండి ఆ ఆత్మ మనతోటే ఎప్పుడు ఉంటుంది. మనం ప్రార్థనలో పాల్గొన్నారు, దివ్య పూజా వల్ల పాల్గొన్నారు, ఏవైనా అభిషేకాలు జరిగినా అన్ని చోట్ల కూడా మనం పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని, సహకారాన్ని మనము వేడుకుంటాం. ఆత్మ నడిపింపవన్నీ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇంకా మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మ యోహాను సువార్తలో మనకి ఒక యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 17వ వచనం. 17 ఆయన సత్య స్వరూపియగు ఆత్మ, లోకము ఆయనను చూడడు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మస్వరూపి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మ ద్వారా ఆయన మనపై వేచి చేసి ఉంటారు. అలాగే 26వ వచనం కూడా చూడండి. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి, మనలను ఓదార్చువాడు. అనగా పవిత్రాత్మ మీకు సమస్తము విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపులకు తెచ్చింది. ఇది పరిశుద్ధాత్మ యొక్క పని. మీరు గమనించడం లేదు, యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా ఆయన ద్వారా సందేశాన్ని వినేవారు. వినిన వెంటనే బాగా మర్చిపోతున్నారు. ఏమైనా ప్రశ్న వేస్తే జవాబు వచ్చేది కాదు. ఒక పేరు మాత్రం చెప్పేవాడు, అది కూడా సరైన జవాబు కాదు. కనుక ప్రభు చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీ పైకి వేరు చేసినప్పుడు నేను ఏమేమైతే మీకు బోధించానో అవన్నీ కూడా మీకు తిరిగి జ్ఞాపకం వస్తుంది. పరిశుద్ధాత్మ సన్నిధుడు నేనేమైతే బోధించానో అవన్నీ కూడా వారు మీకు బోధన చేసుకుంటారు అని దేవుడు వారికి వాగ్దానం చేశారు. ఇప్పుడు మనం ఒక 2 ఉదాహరణలు చూస్తాము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అది ఏంటో మనం చూసినట్లు అపోస్తలుల కార్యం 8 14వ వచనం. 14వ వచనం నుండి చదువు. సమరయలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించలేని యెరూషలేము నగర అపోస్తలులు ఎవరి మీదకి పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభు యేసు నామమున వారు జ్ఞానస్నానం మాత్రమే పొందేది. అప్పుడు పేతురు యోహానులు వారి చేతులు వచ్చగా
వారు పవిత్రాత్మను పొందిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గమనించండి, సమయాలు వారు జ్ఞానస్నానం పొందారు, కానీ పరిశుద్ధాత్మని ఇంకా వారు పొందలేదు. అటువంటి సమయంలో పేతురు, యోహాను వారి యొక్క తలలపై చేతులు ఉంచి పవిత్రాత్మ ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ ఆ యొక్క ప్రజలపై వేడి చేసి వచ్చారు. ఇంకొకటి ఈరోజు మీరు ఆలోచించి ఉంటారు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 19వ అధ్యాయం. ఎఫెసు నగరంలో పౌలు. ఇది కూడా చాలా గమనించదగినటువంటి క్వశ్చన్. ఈ 19వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. వారితో మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించారు. మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని ప్రశ్నించారు. అందుకు వారు ఏం జవాబు చెప్పారు? పవిత్రాత్మ ఉన్నాడనే విషయము మేము వినదైనా లేదు. వాళ్ళకి అసలు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్నటువంటి సంగతి వాళ్ళకు తెలియలేదు. ఇక మాకు తెలియలేనప్పుడు మేము ఎలా స్వీకరిస్తాం? అట్లయినా ఎట్టి జ్ఞానస్నానమును మీరు పొందితిరి అని పౌలు వారిని అడగగా, యోహాను బాప్తిస్మము, మనం నేర్చుకున్న యోహాను బాప్తిస్మము నీటి ద్వారా హృదయ పరివర్తనము. అప్పుడు పౌలు యోహాను తన తరువాత రాబోయే వ్యక్తి యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు బాప్తిస్మమును వసగెను అని పలికెను. అంతవరకే. కానీ మిమ్మల్ని నడిపించేటువంటి దేవుడు పరిశుద్ధాత్మను మరొకరున్నారు. ఆ ఆత్మ మీ మీదకి వేరు చేస్తుంది. వారిని విని యేసు ప్రభు పేరిట జ్ఞానస్నానమును పొందిరి. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేరు చేసింది. అప్పుడు వారు భాషలలో మాట్లాడుచు ప్రవచన ఆరంభించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లోక సాధనానుసారంగా జీవించేటువంటి వారు వచ్చే ఫలాలని. ఇప్పుడు ఈ యొక్క ఆత్మ ఫలాలను మనము పొంది ఆ యొక్క ఆత్మ ఫలాలను మనకి ఇవ్వగలగాలి. దేవుడు ఎందుకు తన యొక్క ఆత్మ ఇచ్చారంటే మన చక్కటి కార్యం ఈ యొక్క ఫలాలను మనము ఇవ్వగలగాలి. ఆ ఫలాన్ని అందజేయగలగాలి. అదే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం. ఒకవేళ అదే 6వ అధ్యాయంలో చూడండి, గలతీయులకు రాసినటువంటి లేఖ 6:8వ వచనం. శారీరకమైన శారీరకమైనటువంటి పొలములను అతడు విత్తనములను నాటినచో ఆ శరీరం నుండి క్షయమైనది. మన శరీరానుసారంగా ఉంటే మనం కాచేటువంటి పంట క్షయమైనది, అది పోతుంది, ఎంతకాలం ఉండదు. కానీ ఆత్మానుసారంగా మనం జీవించినట్టయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్టయితే మనలో వచ్చినటువంటి ఫలాలు శాశ్వతమైనటువంటి ఫలాలు. అది మనల్ని నిత్య జీవానికి చేర్చుతుంది. మన నిత్య జీవంలో మన భాగస్వామ్యం కాగలం. అంత గొప్ప ఫలాన్ని మనం పొందగలం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక లూకా సువార్తలో ఒక వాక్యాన్ని చూస్తాం. 11వ అధ్యాయం
లూకాసు వార్త 11వ అధ్యాయం మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చిన, గుడ్డుని అడిగినచో తేలిచ్చిన, మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియదు కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మనిచ్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు ఏమైనా అడిగితే మనం వారు ఎంతవరకు అది ఆ వస్తువు ఉపయోగమో దాన్ని బట్టి మనం వస్తువుని ఇస్తాం. కానీ మన పరలోక తండ్రి పవిత్రాత్మ అడిగితే కనుక ఆయన చాలా ఉదాహరణ ఇస్తారు. మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మ ఇచ్చును. ఇప్పుడు మన ప్రార్థన ఇదే, ఈ వారం రోజు ఇదే ప్రార్థన. తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి. తండ్రి మీ పరిశుద్ధాత్మను మా కుటుంబంపై కుమ్మరించండి. తండ్రి మీ పరిశుద్ధాత్మను మా సంఘంపై కుమ్మరించండి. తండ్రి మీ పరిశుద్ధాత్మను మేము పనిచేస్తున్న స్థలంలో కుమ్మరించండి. ఇదే మన ప్రార్థన. ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలో వచ్చినట్లయితే మనం మంచి ఫలాలను ఇవ్వగలము. ఒక్కొక్కసారి మనకి ఈ అపోస్తల కార్యంలో చూస్తే అన్యులపై కూడా పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా ఉంది. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. అన్యులపై కూడా దేవుడు తన వలనైన పవిత్రాత్మను కుమ్మరించుట చూసి ఆశ్చర్యపడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా, దేవుడు అన్యులపై కూడా తన యొక్క ఆత్మను కుమ్మరించాడు. అప్పుడు శిష్యులు ఏమనుకున్నారంటే కేవలం పరిశుద్ధాత్మనే ఆ దేవుడు కేవలము యూదులకు మాత్రమే. వాళ్ళ ఒక గేమ్ తీస్తారు, ఒక బౌండరీ ఆ లోపలే. కానీ దేవుడు తన దృష్టిలో అందరూ సమానమే. అన్యులు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిపై కూడా వేరు చేసుకొచ్చారు. 11వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తల కార్యం 11:15. మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగి వచ్చినట్లుగానే పవిత్రాత్మ వారిపైన దిగి వచ్చాడు. యోహాను నీటితో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానం పొందుదురు అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మం యోహాను వలన, జ్ఞానస్నానం పరిశుద్ధాత్మ వలన దేవుడు అభిషేకం. ఈ యొక్క పరిశుద్ధాత్మ వలన సంఘము నడిపించబడుతుంది. కనుక ప్రియమైన మిత్రులారా, మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థనలో ఎక్కువగా ఉందాం. శిష్యుల వలె తల్లి యొక్క సమక్షంలో ఎడతెగక ప్రార్థించినాం. ఆ అమ్మ ఆలయంలో ఉన్నంత వరకు మన పరిశుద్ధాత్మను పొందగలం. ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనం వేడుకుంటాం. ఎందుకంటే తల్లిలో పరిశుద్ధాత్మ నిండుగా ఉంది. దేవ వరప్రసాదముల చేత నిండిన మరియమ్మ ఆమె పరిశుద్ధాత్మతో నింపబడ్డాలి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫలము యేసుక్రీస్తు మానవ రక్షకుడు ఆమె ఉదయం నుండి జన్మించారు. కనుక ఆ
తల్లి తన యొక్క ప్రభు యొక్క అపోస్తుల్ని ఏ విధంగా అయితే తన అప్పను చేర్చుకొని భయపడుతున్నటువంటి శిష్యులందరినీ కూడా ఒక చోట చేర్చి పరిశుద్ధాత్మ దేవుని పొందడం కోసమే ఎడతెగక ప్రార్థించాలో అలాగే ఆయన తల్లి సమక్షంలో అనుకుని ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందడానికి మనం ప్రయత్నించుదాం. మన హృదయాలను పవిత్రపరచుకొని రాబోయేటువంటి ఆదివారం ఆ యొక్క పెంతెకోస్తు దినాన ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులు పవిత్రమైన తండ్రి సర్వేశ్వర మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి నీ పరిశుద్ధ వాక్యం ప్రకారం మీ యొక్క పరిశుద్ధాత్మ గురించి మేము తెలుసుకున్నాం నాయన. చిన్ననాడే జ్ఞాన స్నానం పొందినప్పుడు మీ యొక్క పరిశుద్ధాత్మ మా యొక్క హృదయంలోకి వేరు చేసి వచ్చారు. కానీ మా యొక్క ఇహలోక జీవితం వలన శారీరకముగా శారీరానుసారము జీవించడం వలన మీ యొక్క పరిశుద్ధాత్మను అనేక సార్లు మా హృదయం నుండి నింపివేశాము. కానీ తండ్రి ఈ యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానం చాలా గొప్పదని మేము తెలుసుకున్నాము. ఆత్మ ఫలాలు మేము ఇవ్వాలని మేము ఎరిగి ఉన్నాము. తండ్రి దేవ, మరి ఈరోజు మేము ఒక్కమ్మడిగా సంఘస్థులుగా తల్లి మరి యొక్క ఆలయంలో మేము మొదలుపెడుతున్నాము. మాలోని పాపములను తీసివేయండి, మా హృదయాన్ని పరిశుద్ధపరచండి, మాలో ఉన్న చెడుని తీసివేయండి. తండ్రి మామూలను మరొకసారిగా క్షమించండి. తల్లి గర్భంలో పడినప్పటి నుండి ఈ క్షణం వరకు మాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని నేను తీసివేయండి. పాపం ద్వారా వచ్చిన ప్రతి శ్రమాన్ని కూడా తీసివేయండి. కృప కలిగిన తండ్రి దేవ, మరి మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి. మీ యొక్క వెలుగు అగ్ని జ్వాలలు మా హృదయంలో రగిలేలా దీవించండి. తద్వారా మేము ఆత్మ వలన అనేక ఫలాలను మేము చూసి ఆ యొక్క ఫలాలను అందరికీ మా సంఘంలో అందజేయాలని మీకు పునరుద్ధరించండి. తండ్రి దేవ, మరి మాతో ఉండండి. ఈ మౌన ధ్యానాలు జరిగే సమయం అంతా కూడా తండ్రి మాతో ఉండండి, మాతో మాట్లాడండి. మా నిశ్శబ్దంలో మీ యొక్క పవిత్ర స్వరాన్ని ఆలకించే భాగ్యం అనుగ్రహించండి. అమ్మ తల్లి, మా కోసం ప్రార్థించండి. అమ్మ అలాంటి శిష్యులందరినీ కూడా మీ దరికి చేర్చి వారికి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా మీ కృపయందు సమావేశపరిచి వారి పరిశుద్ధాత్మను స్వీకరించడానికి యోగ్యులుగా మీరు వారిని తయారు చేసినందుకు వందనములు. అదేవిధంగా మామూలను కూడా పవిత్రాత్మను పొందడానికి అర్హులుగా ఉండేలాగా మా కోసం ప్రార్థించండి. దేవ ప్రసాదం చేత నిండిన మరియ మా వందనము. ప్రభువు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని, మీ గర్భఫలమున చేస్తూ ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో